ఆర్బీఐ చెప్తుంది. మరి ఆర్బీఐ కూడా చెప్పిన తర్వాత ఈరోజు ఆర్థిక మంత్రి బయటకు వస్తారు, లేదా ఆర్థిక శాఖ సలహాదారు కృష్ణ చైతన్య ఆయన ఎవరో ఉన్నారు, దువ్వూరి కృష్ణ గారు, ఆయన బయటకు వస్తారు. వీళ్ళందరూ కూడా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు తయారు చేసుకున్న లెక్కలు పట్టుకొని వస్తారండి. ఇప్పుడు వైసీపీ లెక్కలు కాదు, ప్రతిపక్షాల లెక్కలు కాదు, ఆర్బీఐ లెక్కలు ఉన్నాయి. ఈ ఆర్బీఐ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా దివాలా తీయించాడు అని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి ఇది దీన్ని పరిగణలోకి తీసుకొని ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో ఏ రంగాలు అయితే అనుసంధానం అని ఉన్నాయో, అది రియల్ ఎస్టేట్ కానీ, పరిశ్రమలు కానీ, ఏవైనా కానీ, వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు కాబట్టి కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మళ్ళీ కోలుకోవాలంటే ఈ ప్రభుత్వం రాకూడదు. అది ప్రజలు తెలుసుకోవాలి. అది ప్రజలకే చెప్పేది, ప్రజలకే చెప్తున్నా. కాబట్టి రాజకీయ విమర్శలు చేస్తే అవి వేరు, వదిలేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ కూడా చెప్తారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చెప్తే బీజేపీ కూడా అర్థమైంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మాకేం సంబంధం అన్నా? అసలు లేదన్నా. 3 ఏళ్ల నుంచి మాకేం సంబంధం? 2014-19 మధ్యలో ఎన్నిసార్లు యూజీలు అడిగారన్న మీరు? అన్న, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ కాదు. సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైట్, ఓకే రైట్. కొలిపూడి గారు చెప్పండి. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధానాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. ఇదే విధానాలు కొనసాగితే యువతకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు రావు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు రావు. కాబట్టి సర్వనాశనానికి జగన్మోహన్ రెడ్డి పాలన కారణం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక రాష్ట్రంగా బతికి బట్టగట్టాలి అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది నా అభిప్రాయం అండి. ఓకే, అప్పుడు మీరు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు క్యాంపెయిన్. ముసుగులో గుద్దులాట ఎందుకు? అదేలే. అయితే ఇక్కడ 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడున్న సిచ్యువేషన్ మీద మనం చర్చించాల్సిన అంశం, రెండవది బుగ్గన రాజేంద్ర